కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లె రామచంద్ర గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లె రామచంద్ర గౌడ్, పట్టణాధ్యక్షులు పన్నరాజు, యువజన అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఉన్న ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. ఈడీ, సిబిఐ, ఐటీని అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు బీజేపీ పార్టీ 8,200 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీటన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని, ఈ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. ఉన్న మన బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఎలక్ట్రికల్ బాండ్స్ అని కొత్తగా బాండ్లు రిలీజ్ చేసింది. ఈ బాండ్ రూపం అంటే ఇండైరెక్ట్లా ఎలక్షన్ ఫండ్ వసూలు చేయడానికి అనే ఉద్దేశం ఉన్నది. ఇది అంటే సమాచార చట్టం ఉండగా కూడా ఇప్పుడు దీని యొక్క ఎవరైతే బాండ్లు కొనుగోలు చేసారో ఆ బాండ్ల యొక్క డీటెయిల్స్ ఇవ్వకుండా గోప్యంగా వస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్ ఇది ఇండైరెక్ట్లా ఎంతో కోట్ల ఎలక్షన్ దందా వసూలు చేసి అడ్డదారిగా దొంగదారిగా మళ్ళా ప్రభుత్వం రావడానికి ముందు పోదామని ప్రయత్నం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ ఇకనైనా మేలు పెంచుకో. ఆ హైకోర్టు మన సుప్రీంకోర్టు 5 బెంచీల అధిష్టానం చెప్పినట్టు నువ్వు ఆ ఎలక్ట్రికల్ బాండ్స్ దగ్గర ఎవరైనా కొనుగోలు చేసారో మీ ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క డీటెయిల్స్ తొందరగా బయటపెట్టు. పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. పబ్లిక్ కూడా ఈ సోషల్ మీడియా ఏదైతే ఎలక్ట్రానిక్ బాండ్స్ పైన బీజేపీ ప్రభుత్వం వేరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాండ్స్ కు సంబంధించి మరి అకౌంట్లను ఆఫ్ చేయడం జరిగింది. మరి మోడీ ఏదైతే 10 ఏళ్ల పాలనలో మరి ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు లేవు. మరి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఒక వ్యక్తికి వేస్తామని చెప్పడం జరిగింది. అలాంటిది కూడా ఎలాంటిది జరగలేదు. మరి ఓన్లీ మాయ మాటలు చెప్పి మరి మత కలహాలు సృష్టించి ఈరోజు పబ్బం కట్టుకొని 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మరి ఎవరైతే అగ్నెస్ట్ గా పోతే ఈడీ కేసులు అని చెప్పేసి, సిబిఐ కేసులు అని చెప్పేసి లోపలేయడం జరిగింది. మరి ఎవరైతే బీజేపీకి అండగా ఉంటూ డబ్బులు కోట్ల కొద్దీ ఇచ్చిన వాళ్లకు ఈడీ కేసులు ఉన్నా కూడా మరి ఈరోజు అరెస్టు చేయని దాఖలాలు ఉన్నాయి. మరి అదే విధంగా ఏదైతే మొన్న లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయడం జరిగింది. మరి అది కూడా ఎలక్షన్ లో స్టంట్ గానే భావించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా అదే కేసులో ఇంకో 2 ఉంటే ఒక వ్యక్తి దగ్గర 50 కోట్లు, ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఎంపీ. నేను కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ